ఎరవలిలో మాజీ సీఎం కేసీఆర్ తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికలు, సిట్ నోటీసులపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఎరవలిలో మాజీ సీఎం కేసీఆర్ తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండ్ జగదీష్ రెడ్డి భేటీ అయినట్టు తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి విష్ణు అందిస్తారు. విష్ణు, ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కాసేపటి క్రితమే కేటీఆర్ ఏదైతే సిరిసిల్లలో పర్యటన ముగించుకొని ఫామ్ హౌస్కు రావడం జరిగింది. సిట్ నోటీసుల నేపథ్యంలో కేసీఆర్, కేటీఆర్, జగదీశ్వర్ రెడ్డి ఫామ్ హౌస్లో సమావేశం అవుతున్నారు. అయితే నిన్న కేసీఆర్కు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో అది నందినగర్లో ఇవ్వడం కాకుండా తను ప్రస్తుతం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో ఉంటున్నాను, తన నివాసం 3-69 నంబర్ గల నివాసంలో ఉంటున్నాను కాబట్టి ఇక్కడికి వచ్చి నోటీసులు ఇస్తే దానికి సమాధానం చెప్తానని చెప్పిన నేపథ్యంలో, అట్లాగే ఏదైతే సిఆర్పిసి 160 నోటీస్ ప్రకారం 60 ఏళ్ళు పైపడ్డ వాళ్ళు ఏదైతే సిట్ నోటీసులకు అనుగుణంగా వారు కోరుకున్న స్థలంలోనే విచారణ జరిపించేందుకు అనుగుణంగా ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వచ్చి సిట్ నోటీసులు అందించిన తర్వాత తను రిప్లై ఇస్తానని చెప్పడం జరిగింది. మరోవైపు ఈ ఉదయం నుండి కూడా కేసీఆర్ ఫామ్ హౌస్లోనే వ్యవసాయ క్షేత్రం తిరగడం జరిగింది. ఇక్కడే సంతోష్రావు కూడా ఉండడం జరిగింది. వారితో పాటు అనేక మంది కూడా ఫామ్ హౌస్కి వచ్చి కలిసిపోయిన సందర్భంలో ఈ కేసీఆర్ అయితే ముఖ్యంగా ఈరోజు కూడా కొంత వర్క్ బిజీలోనే ఉన్నారు. అయితే ఈ పాటికైతే ఎవరు సిట్టు అధికారులు ఎవరు కూడా కేసీఆర్ నోటీసులు అందించడం కోసం ఫామ్ హౌస్కి అయితే రాలేదు. కానీ ఒకవేళ ఫామ్ హౌస్కి వచ్చి నోటీసులు అందిస్తే తను విచారణ ఎక్కడ కోరుకుంటారు అన్న దాని మీద కూడా కేటీఆర్తో పాటు కేసీఆర్ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా సిట్ అధికారులు చెప్తున్న ప్రకారం హైదరాబాద్ సమీపంలో నందినగర్లో కానీ లేదనంటే హైదరాబాద్ సమీపంలోనే ఏదైనా కేసీఆర్ కోరుకున్న ప్లేస్లోనే సిట్టు విచారణకు కూడా తాము సిద్ధంగా ఉన్నట్టుగా కూడా అధికారులు చెప్పిన నేపథ్యంలో కేసీఆర్, కేటీఆర్ ఏదైతే సమావేశం జరుగుతుందో అది కొద్దిగా కీలకంగా మరి నిన్న సాయంత్రం వరకు కూడా హరీష్ రావు, కేటీఆర్తో సమావేశంలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా 2 అంశాలు. ఒకవేళ ఈ పాటికే హరీష్ రావు, కేటీఆర్ అట్లాగే సంతోష్ రావులు సిట్టు ఎదురుగా హాజరైన నేపథ్యంలో కేసీఆర్ నోటీసుల నేపథ్యంలో ఎలాంటి అంశాలు చర్చకు రానున్నాయన్న దాని మీద కేసీఆర్, కేటీఆర్ చర్చించుకున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఓకే విష్ణు, థ్యాంక్ యూ.